శ్రీపాద ఎల్లంపల్లి హరీష్ రావు గారు నిక్కర్ తోడకముందే కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎల్లంపల్లి గురించి కూడా మాట్లాడండి రేవంత్ రెడ్డి. నా గురించి మాట్లాడుతూ ఏదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడిండు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉండు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది 2004వ సంవత్సరం. 2004వ సంవత్సరం ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు మంత్రి. ఇప్పుడు కూడా పోయి చూసుకో శిలాపలకం మీద రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు రాష్ట్ర మంత్రిగా నా పేరు కూడా శిలాపలకం మీద ఉన్నది. నేను ఆ మీటింగ్ లో భాగం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన అయిన నాడు షెడ్యూల్ వేసుకొని నా వెనక తిరిగినోడి రేవంత్ రెడ్డి. పంపించమంటే ఫోటోలు పంపుతా, వీడియోలు పంపుతా. పంపమంటావు రేవంత్ రెడ్డి? అయినా మీరు పూర్తి చేయలే మీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దయతో నా అదృష్టానికి నేను తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాత్రింబవళ్లు కష్టపడి 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది. శ్రీపాద ఎల్లంపల్లి హరీష్ రావు గారు నిక్కర్ తోడకముందే కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎల్లంపల్లి గురించి కూడా మాట్లాడండి రేవంత్ రెడ్డి. నా గురించి మాట్లాడుతూ ఏదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడిండు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉండు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది 2004వ సంవత్సరం. 2004వ సంవత్సరం ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు మంత్రి. ఇప్పుడు కూడా పోయి చూసుకో శిలాపలకం మీద రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు రాష్ట్ర మంత్రిగా నా పేరు కూడా శిలాపలకం మీద ఉన్నది. నేను ఆ మీటింగ్ లో భాగం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన అయిన నాడు షెడ్యూల్ వేసుకొని నా వెనక తిరిగినోడి రేవంత్ రెడ్డి. పంపించమంటే ఫోటోలు పంపుతా, వీడియోలు పంపుతా. పంపమంటావు రేవంత్ రెడ్డి? అయినా మీరు పూర్తి చేయలే మీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దయతో నా అదృష్టానికి నేను తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాత్రింబవళ్లు కష్టపడి 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది. శ్రీపాద ఎల్లంపల్లి హరీష్ రావు గారు నిక్కర్ తోడకముందే కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎల్లంపల్లి గురించి కూడా మాట్లాడండి రేవంత్ రెడ్డి. నా గురించి మాట్లాడుతూ ఏదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడిండు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉండు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది 2004వ సంవత్సరం. 2004వ సంవత్సరం ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు మంత్రి. ఇప్పుడు కూడా పోయి చూసుకో శిలాపలకం మీద రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు రాష్ట్ర మంత్రిగా నా పేరు కూడా శిలాపలకం మీద ఉన్నది. నేను ఆ మీటింగ్ లో భాగం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన అయిన నాడు షెడ్యూల్ వేసుకొని నా వెనక తిరిగినోడి రేవంత్ రెడ్డి. పంపించమంటే ఫోటోలు పంపుతా, వీడియోలు పంపుతా. పంపమంటావు రేవంత్ రెడ్డి? అయినా మీరు పూర్తి చేయలే మీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దయతో నా అదృష్టానికి నేను తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల మంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాత్రింబవళ్లు కష్టపడి 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది.